నాయనా, గురుదేవులు వశిష్ఠుల వారు ఇవాళ ఏం కథలు చెప్పారు? పితృభక్తి గురించి పాఠం చెప్పి మమ్మల్ని ఒక ప్రశ్న అడిగారమ్మా. ఏమని తండ్రి? పితృభక్తి చెప్పిన మహానుభావుల్లో పరశురాముడు గొప్ప, శ్రీరాముడు గొప్ప అని. నీవేమన్నావు కుమారా? చెప్పనా? పరశురాముడి కన్నా శ్రీరాముడే గొప్ప నానమ్మా. ఏమంటున్నావు? పరశురాముల వారు నాయన. మహాపురుష నమస్కారం. ఆయుష్మాన్ భవ. గాంగేయ, నాకంటే శ్రీరాముడే మిక్కిలి పితృభక్తి పరాయణుడని ఎలా నిర్ణయించావు? క్షమించండి, పితృవాక్య పరిపాలన కోసం మీరు తల్లిని చంపారు. శ్రీరాముడు తనే అరణ్యవాస క్లేశాన్ని అనుభవించాడు. మీరు పడ్డ కష్టం ఒక్క క్షణం మాత్రమే. శ్రీరాముడు 14 సంవత్సరాలు అష్ట కష్టాల పాలయ్యాడు. బాగు బాగు. మీరు చేసింది హింస, వారిది త్యాగం. గొప్ప కాదా మహానుభావ? ఓహోహో, ఎంత చక్కని వివేకం. గంగా భవాని, వీనిని నాకు అప్పగించు. ఈ బుద్ధి కుశలతకు తగిన యుద్ధ కుశలత నేర్పుతాను. ధన్యులం. వశిష్ఠుల వారి దగ్గర విద్య ముగియగానే కుమారుణ్ణి మీకు అప్పగించాలనే నా సంకల్పం. మహామహా సంతోషం. ఇటువంటి ప్రతిభావంతునికి గురువును అనిపించుకోవటం ఒక మహాభాగ్యం. రానాయన. గాంగేయ, ఆ పుష్పంలోని కర్ణికను గురిపెట్టు. పుష్పము కనిపించున్నదా? లేదు. దళములు? లేదు. అయితే బాణం వేయి. బాగుంది, ఇలాగే అభ్యాసం చేయి. గంగయ్య, గంగయ్య, ఏమిటి అటు చూడు. పొగరబోత్తనం మాది కాదు, మీదే. ఎవరనుకుంటున్నావు? ఎవరైతేనే ఎవరికి హాని కలిగించని సాధు జంతువుల్ని చంపటం మృగయా విహారం క్షత్రియ ధర్మం. ప్రజలకు నష్టం కలిగించే దుష్ట జంతువుల్ని వేటాడాలి గాని జింక పిల్లల్ని మేక పిల్లల్ని చంపమని కాదు. అధిక ప్రసంగం చాలించి వెళ్ళండి. అవునవును, ఆ పని మీరే చేస్తే చాలా మంచిది. ఆజ్ఞాధికరణ రాజద్రోహం అని తెలుసునా? ఆజ్ఞలు అక్రమంగా ఉన్నప్పుడు ధిక్కరించకపోవటం దేశద్రోహం అని తమకు తెలియదేమో. ఈ తెంపరలను బంధించండి. ప్రాణాల మీద ఆశ ఉంటే ఆ పని చేయకండి. అయితే కాచుకో. సరే. ఆగు నాయనా. నాయనా, వీరు నీ జనకులు, శంతను మహారాజు. తండ్రి, తెలియక చేసిన తప్పు క్షమించు. కుమార, ఎంత సుదినం నాయన. అదృష్టవంతుడే మహారాజా, తండ్రిని మించిన కొడుకును కన్నావు. మహారాజా, నా మక్కువ తీరినట్లు కుమారుణ్ణి పెంచి విద్యాబుద్ధులు నేర్పించి ప్రవీణుడైనప్పుడు మీకు అప్పగించాలని ఇంతకాలం మీకు దూరంగా ఉంచాను. ఆయుష్మంతుని వశిష్ఠ మహర్షి సకల శాస్త్ర పారంగతునే చేశాడు. ఈ భార్గవరాములే ధనుర్విద్యా ప్రాభం అనుగ్రహించారు. ధన్యుడవు కుమారా. తాను ధన్యుడవుటే కాదు శంతన మహారాజా, మీ వంశాన్నంతటినీ ధన్యం చేయగలవాడు. అద్వితీయ ప్రతిభావంతుడు. కృతార్థులు. మహాత్మా, ఈ సంతోషవార్త మా రాజ్య ప్రజలకు ఎరిగించి కుమారుని యువరాజ పట్టాభిషేకం చేయుటకు అనుజ్ఞ దయచేయండి. అవశ్యం. దేవి, సెలవు తీసుకునిరా. పితృభక్తిని మరువకు నాయన. ధర్మవర్తనుడవై వర్ధిల్లు నాయన.
సకల సద్గుణ ధామ శ్రీ యువరాజ గాంగేయ నామ జయ విజయీ భవ 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 జయ విజయీ భవ. సుందరి, నా పేరు సుందరి కాదు, సత్యవతి. సత్యవతి, నిన్ను చూస్తుంటే ఈ ప్రపంచాన్నే మర్చిపోతున్నాను. నన్ను నేనే మర్చిపోతున్నాను. మహారాజా, చివరకు మీకు నచ్చింది ఈ చేపల వాని చిన్నదే. ఎవరైతేనే అప్సరసల మించిన అందగట్టి. పదమాధవ, ఆమె తల్లిదండ్రులను కలుసుకుందాం. మోహం కలగాలే గాని తర్కానికి తక్కువ ఉంటుందా? పదండి. ఎట్టా ఉంది మంత్రే? ఇట్టా ఇట్టా మంత్రికాడికి ఏం తెలుసు? రాసటివి నిమ్మకాయ నిలబడాలా? ఎవరయ్యా? దాసరాజు ఉన్నాడా? అట్ట సుత్తరే, ఇదేనా భూలోకం అన్నట్టు? వీరు ఈ రాజ్యం పరిపాలిస్తున్న శంతన మహారాజా వారు. ఏంటి శంతన మహారాజా వారా? మహారాజా మన్నించండి, అపరాధం మన్నించండి. మంత్రి, మీ తలకాయలో ఉన్నదంతా మన్నే, వట్టి జిగటమన్ను. అట్ట సుత్తమే మరే చేయకుండా దయచేయండి, దయచేయండి మహారాజా, దయచేయండి, దయచేయండి. దాశరాజా, వారు కోరే మర్యాద వేరే ఉంది. అదేటో చెప్పండి, సిటికల చేసేస్తాం చేతులు కట్టుకొని. మహారాజా వారు మీ బాంధవ్యం కోరుతున్నారు. ఏంటిదే? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చాలా అభిలాష పడుతున్నారు. ఎట్టా ఎట్టా మహారాజా వారు మాలు అవుతారా? అభ్యంతరం అయితే ఏమంత్రే? ఇదిగో నిన్నే ఓ మాట ఇస్తారా? రాణి పిలుస్తున్నది, కూర్చోండి, ఇప్పుడే వస్తా. ఎందుకు గురువిని తగినంత తెలివి లేదు. ఇట్టగానే పెళ్లి మాటలు మాట్లాడేది. మరి ఎట్టాగే? అబ్బా, మన్నించు మహారాజా, పిల్ల తల్లిని కనుక అడుగుతున్నాను. ఇంతకు ముందు మీకు పెళ్లి అయిందా? అయింది, కానీ వారిప్పుడు లేరు. పిల్లలు ఉన్నారా? ఒక్క కుమారుడు ఉన్నాడు. మహాపరాక్రమవంతుడు. మొన్ననే యువరాజ పట్టాభిషేకం కూడా జరిపారు. మరి మీ తర్వాత ఆరే మహారాజు అవుతారు కదా? తప్పకుండా. అయితే ఈ సంబంధం కుదరదు. అమ్మా, రాణి, ఏంటి అలా చూస్తావు? నువ్వు రాజు, నేను రాణిని. మన అమ్మాయి మహారాణి కావాలా? మన అమ్మాయికి పుట్టినోడే మహారాజు కావాలా? అలాగే చెప్తారులే. ఎట్టా అంట నీ శాదత్తం గాని సకృతులు ఆరిగడ్డేటే మన సత్యమ్మ కొడుకునే మహారాజు చెప్తారులే. అలా జరగదు. సర్వగుణ సంపన్నుడు, సకల విద్యా పారీణుడు, జ్యేష్ఠుడు. అతన్ని కాదని మరొకరికి పట్టం కట్టడం అసంభవం. అంతకన్నా ఈ పెళ్లి తలంపే మానుకుంటాను. మహారాజే మానుకో, నిన్ను మేమేం బతిమాలంలే. మాధవ్, రాణి బాగా ఆలోచించుకో. ఇంటికి వెళ్ళి బుద్ధిగా నువ్వే ఆలోచించి వెళ్ళి ఎలవయ్యా పంతులు. రాణి, అంటే నీ కోపం గాని చూసావా? నువ్వు ఎంత పని చేసావు? మహారాజులు కావాలని కోరొస్తే వద్దు పొమ్మన్నావు. ఏటా ఎర్రిమోకమా? నిజంగా నీ మీద ప్రేమన్నాడైతే మళ్ళీ రాకపోతాడా? మనం చెప్పినట్టు వినకపోతాడా? ఓ అబ్బాయి మగాడు పర్రాకులు నీకేడు తెలుసు? అడుగు మీ అయ్యనే నా కోసం ఎన్నెన్ని పాటలు పడ్డాడు, ఎన్నెన్ని పర్రాకులు పడ్డాడు. పదమ్మను పద. మాధవ, మాధవ, మహారాజు గారు భోజనం చేయలేదా? లేదు యువరాజా. ఎందుకని? వారి మనస్సేమీ బాగాలేదు. కారణం?
ఏం చెప్పమంటారు? ఈనాటికి వారికి మళ్ళీ పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టింది. పెళ్ళే? చాలా సంతోషం మాధవ. మనందరం కోరుకునేది అదేగా. ఇంతకు ఆ మహాభాగిని ఎవరు? ఎవరైతేనే జరగడానికి వీల్లేదు. అదే వారి వ్యాకులం. ఎందుకని? ఆమె దాశరాజు కుమార్తె సత్యవతి. పెళ్ళైతే ఆమెకు పుట్టిన కుమారునికే పట్టాభిషేకం చెయ్యాలని ఆమె తల్లి గట్టి పట్టుబట్టింది. అలాగే పట్టాభిషేకం చేద్దాం. ఇందులో కష్టమేముంది? నాన్నగారు తమకు అన్యాయం జరగడానికి అంగీకరించటం లేదు. తమరే మహారాజు కావాలని వారి నిశ్చయం. మాధవ, అది నాన్నగారి భ్రమ. వారికి నా మీద ఉండేటటువంటి ప్రేమ. నేనైతే నా సోదరుడైతేనే. పద మాధవ. మంత్రి, వెనకాలొస్తున్న ఆ ప్రీతమకోడు మొన్నొచ్చినోడేనా? ఆడే ఆడే ఇవాళ ఇంకో కొత్తోడిని తీసుకొస్తున్నాడే. వీడికి ఇదే పనేటో. దాశరాజా, నువ్వు వచ్చిన పని నాకు తెలుసులే. ఇతను కూడా మా అమ్మాయిని చూశాడంటావు, అంతేనా? కాదు దాశరాజా, వీరు మా యువరాజా వారు. శంతన మహారాజా వారి వివాహాన్ని గురించి మీతో మాట్లాడడానికి దయచేశారు. ఉండండి ఉండండి, ఆ వివరాలన్నీ మా రాణికే తెలుసు. రాణి ఇదే రాణి, మొన్నొచ్చిన రాజావారు యువరాజావారు. అమ్మా, మీరు కోరినట్టు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంటే నేను రాజ్యాధికారం వదులుకుంటాను. మీ కుమార్తె ఎందు కలిగిన పుత్రునికే పట్టం గట్టి మహారాజును చేస్తాను. ఈ వివాహానికి అంగీకరించండి. ఇంక నీకు అభ్యంతరం ఏంటి రాణే? ఆగు, మా తెలిసిన వాళ్ళే చెప్పావు. అబ్బాయి గారు, మీకు పెళ్ళి అయిందా? ఇంకా లేదు. రేపో మాపో పెళ్లి చేసుకోరా, కొడుకులు కనరా. అయితే అప్పటికండి పంతులు గారు, ఈరైతే తండ్రి గారి కోసం రాజ్యం వదులుకుంటామంటున్నారే గాని ఈ కొడుకులు 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 అంతా ఊరుకుంటారా చెప్పండి? ఏడు మంత్రి, అంతే అంతే. పదండి యువరాజా, ఈమె కోరికలకు అంతు కనబడదు. ఆగు మాధవ, ఆమె కోరిక అధర్మం కాదు, న్యాయసమ్మతమే. అమ్మా, నేను వివాహం మానుకుని యావజ్జీవం బ్రహ్మచారిగా ఉంటే ఈ ప్రతిబంధకం ఉండదు కదా. ఇంకేముంటది అబ్బాయి గారు? రాణి, రాజ్యాన్ని వదిలిపెట్టమందావు, అది చాలక వివాహాన్ని జీవిత సౌఖ్యాన్ని కూడా వదిలిపెట్టమంటున్నావా? అమ్మా, ఏ శంక లేకుండా జనకుల వివాహానికి అంగీకరించండి. నేను ఆజన్మాంతం బ్రహ్మచారిగానే ఉంటానని వాగ్దానం చేస్తున్నాను. బాగు బాగు, ఇంకేటి కావాలి రాణే? చౌక చూడండి అబ్బాయి గారు, ఈ మాట ఎక్కడ చెబితే ఏటి లాభం? రాజులు మంత్రులు సామంతులు అందరూ ఉండే నిండు కొలులో చెబితే ఈ మాటకి ఎలా ఉంటది? అవశ్యం, అలాగే చేస్తాను. అయితే ఈ పెళ్లికి మేము ఒప్పుకున్నట్టే. ఉద్ధరించావు. అమ్మా, సభను సమాయత్తపరిచి మీకు ఆహ్వానం పంపిస్తాను. సెలవు. మాధవ, పద.